అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి ఇందులో ఏముంది అనే పుస్తకం నుంచి భాగం 26 మీకు నేను వివరిస్తా. క్రీస్తునైన నేను అల్లాకు దాసుడనైన ముస్లింను దివ్య ఖురాన్ చెబుతుంది. ఖురాన్లో ఏం రాసింది క్రీస్తు గురించి అనే దాని గురించి. ఆల్ బకరా దివ్య ఖురాన్ అంటే ఖురాన్లో ఆల్ బకరా అనే చాప్టర్లో దివ్య ఖురాన్. అల్లా తన ఇష్టానుసారం మహమ్మద్పై అనుగ్రహం చూపడానికి బైబిల్ పట్టుకు తిరిగేవారు భావించి ఈర్ష్య పొందారు. అల్లా ఉపదేశాలు తిరస్కరించారు. అందువలన బైబిల్ పట్టుకు తిరిగే వారికి తీవ్ర పరాభావం ఎదురవుతుంది. ఆల్ బకరాలో 120 నుండి 121. మహమ్మద్, నీవు యూదులకు క్రిస్టియన్లకు అల్లా మార్గమే సరి అయిన మార్గమని చెప్పు. 130 నుండి 133. అల్లా తన సేవ కొరకు ఎన్నుకున్న వ్యక్తి అబ్రహాం. అల్లా అతనిని ముస్లింవి అయిపో అన్నాడు. వెంటనే అల్లా నేను ముస్లింని అయిపోయానని అన్నాడు. ఇదే మార్గంలో నడవమని అబ్రహాం తన సంతానానికి హితోపదేశం చేశాడు. జాకోబు కూడా తన సంతానంతో ఈ ఖురాన్ ధర్మాన్ని అనుసరిస్తూ మరణించే వరకు ముస్లింగానే ఉండిపోమ్మన్నాడు. అబ్రహాము, ఇజ్రాయేలు, జీసస్ దేవుడైన అల్లాకు మేము ముస్లింలుగా ఉంటాము అని వారన్నారు. ఆల్ బకరా 252, 253. అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతనిని ఆదుకున్నాడు. క్రీస్తుకు ఇప్పుడు వచ్చేసి ఆల్ బకరా దివ్య ఖురాన్ 87 నుంచి 90. మేము మేరీ కుమారుడైన జీసస్కు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము. ఖురాన్లో బైబిల్ ధృవీకరించాము, కానీ వారు ఖురాన్ను తిరస్కరించారు. అందువల్ల వారిపై అల్లా శాపం ఉంటుంది. వారు నాశనమైపోతారు. అల్లా తన ఇష్టానుసారం మహమ్మద్పై అనుగ్రహం చూపాడని బైబిల్ పట్టుకు తిరిగేవారు భావించి ఈర్ష్య పొందారు. అల్లా ఉపదేశాలు తిరస్కరించారు. అందువలన బైబిల్ పట్టుకు తిరిగే వారికి తీవ్ర పరాభావం ఎదురవుతుంది. ఆల్ బకరా 111, 112. యూదులు క్రైస్తవులు కాని వారెవ్వరూ స్వర్గంలోనికి ప్రవేశించలేరని వారు అపోహపడుతుంటారు. 113. ఆల్ బకరా యూదులు క్రైస్తవులు దైవ గ్రంథాన్ని చదువుతూ ఒకరి వద్ద ఇంకొకరు సత్యమనేది లేదు అని దూషించుకుంటారు. అల్లా ఆగ్రహానికి గురైనారు. ఆల్ బకరా 120 నుంచి 121. మహమ్మద్, నీవు యూదులకు క్రిస్టియన్లకు అల్లా మార్గమే సరి అయిన మార్గమని చెప్పు. ఆల్ బకరా 125. అబ్రహాము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వత నమాజు స్థలంగా చేసుకోమని ప్రజలకు ఆదేశించాడు. ఆల్ బకరా 130 నుండి 133. అల్లా తన సేవ కొరకు ఎన్నుకున్న వ్యక్తి అబ్రహాము. అల్లా అతనిని ముస్లింవి అయిపో అన్నాడు. వెంటనే అల్లా నేను ముస్లింని అయిపోయానని అన్నాడు. ఇదే మార్గంలో నడవమని అబ్రహాం తన సంతానానికి హితోపదేశం చేశాడు. చాలా అద్భుతంగా ఉంది. అంటే అల్లా చెప్పిన విధంగా వింటున్నాడు అబ్రహాము. తర్వాత వచ్చేసి క్రైస్తవ ప్రవక్తలు మొత్తం. జాకోబ్ కూడా తన సంతానంలో ఖురాన్ ధర్మాన్ని అనుసరిస్తూ మరణించే వరకు ముస్లింగానే ఉండిపోమ్మన్నాడు. అబ్రహాము, ఇజ్రాయేలు, జీసస్ దేవుడైన అల్లాకు మేము ముస్లింగా ఉంటామని వారన్నారు. ఆల్ బకరా 252 నుంచి 253. అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతనిని ఆదుకున్నాడు. క్రీస్తుకు అల్లా తప్ప
ఆరాధ్య దైవం ఎవరు లేరు. అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్. అలీ ఇమ్రాన్ అనే దివ్య ఖురాన్ ఏం చెప్తుందంటే 18-20, అల్లా దృష్టిలో ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. బైబిల్ తీసుకున్నవారు ఇది కాదంటే వారికి అల్లా శిక్షిస్తాడు. బైబిల్ తీసుకున్నవారు ఇది కాదంటే వారిని అల్లా శిక్షిస్తాడు. 33-37, ముస్లిం అయిన మేరీ తల్లి మేరీని అల్లాకు అర్పించుకుంది. 45-48, మేరీ కుమారుడు జీసస్ అల్లా దగ్గర అయిన దాసులలో ఒకటిగా పరిగణింపబడతాడు. 49-41, నేను జీసస్ ముస్లింగా అల్లా ఆజ్ఞతో గుడ్డివారికి చూపు తెప్పిస్తాను, కుష్టువారిని బాగు చేస్తాను, చచ్చిన వారిని బతికిస్తాను, ఇంకా మీ ఇళ్లల్లో జరిగేది చెబుతాను. అల్లా ఆజ్ఞతో తోరాను ధృవీకరించుటకు వచ్చాను. 49-51, అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్లో 49-51, అల్లాకు భయపడి నన్ను జీసస్ అనుసరించండి. అల్లా నాకు ప్రభువే మీకు ప్రభువే, కావున మీరు ఆయన దాస్యాన్నే ముస్లింలై చేయండి, అదే రుజు మార్గము. 52-53, అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్. ఇజ్రాయేలీయుల తిరస్కార భావాన్ని తెలుసుకున్న క్రీస్తు ఇలా అన్నాడు, నాతో అల్లా మార్గంలో సహాయకులుగా ఎవరుంటారని అడిగినప్పుడు అప్పుడు ఆయన శిష్యులు నీకు అల్లా మార్గంలో సమయకులుగా ఉంటాడు. మేము అల్లాను విశ్వసించాము, మేము అల్లాకు విధేయులమై ముస్లింగా ఉంటాము, దానికి క్రీస్తువైన నీవే సాక్ష్యంగా ఉండు అన్నారు. 58-60, అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్లో 58-60, తండ్రి లేకుండా పుట్టుటయే క్రీస్తు దేవుడని లేక దేవుడు కొడుకని అనటానికి తగిన కారణమైతే క్రైస్తవ ఆదాము విషయంలో ప్రథమంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉంచవలసింది. ఎందుకంటే క్రీస్తు తండ్రి లేకుండా పుట్టాడు, కానీ ఆదాము తండ్రి లేకుండా పుట్టాడు. 65-68, అబ్రహాము యూదుడు కాడు, క్రిస్టియన్ కాదు, ముస్లిము. 102-103, అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్లో 102-103, ముస్లింగా తప్ప మీరు మరణించకండి. ఆన్ నిసా దివ్య ఖురాన్. అంటే ఇది వచ్చేసి ఆల్ బకరా దివ్య ఖురాను. ఆల్ బకరాలో ఇది వచ్చేసి అలీ ఇమ్రాన్ దివ్య ఖురాను. ఆన్ నిసా దివ్య ఖురాన్ 47-48, బైబిల్ ప్రజలారా, మీరు ఖురాన్ను విశ్వసించండి. క్రీస్తు అల్లాకు భాగస్వామ్యులుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట. అది ఎంతో తీవ్రమైన పాపపు మాట. 51-57, అబ్రహాం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించటం లేదు, అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాము. మా ఆయతులను నిరాకరించినటువంటి వారిని మేము నరకాగ్నిలో వేస్తాము. ఇంకా వారి చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో కొత్త చర్మం సృష్టించి వారు శిక్షను బాగా రుచి చూసేటట్లు చేస్తాము. 153-162, ఆల్ నిసా దివ్య ఖురాన్. యూదులు మేము మేరీ కుమారుడైన క్రీస్తును సిలువ వేసి చంపాము అని అన్నారు, వారు ఆయనను సిలువపైకి ఎక్కించను లేదు. ఆల్ నిసా దివ్య ఖురాన్ 153-162, యూదులు మేము మేరీ కుమారుడైన క్రీస్తును సిలువ వేసి చంపాము అని అన్నారు, వారు ఆయనను సిలువపైకి ఎక్కించను లేదు, వారు ఆయనను చంపను లేదు, ఆయన అప్పుడు చావను లేదు, తిరిగి లేవను లేదు,
అది అంతా ఒట్టి అబద్ధం అని ఆల్ నిసా దివ్య ఖురాన్ చెబుతుంది. ఈరోజు మీకు ఇందులో ఏముందనే పుస్తకం నుంచి ఆ ఖురాన్ ఏం చెబుతుంది క్రీస్తు గురించి, క్రీస్తుకు సిలువేశారని అంటారు కదా, దాని గురించి ఏం చెబుతుందో మీకు నేను ఇందులో ఏముందనే పుస్తకం నుంచి ఖురాను క్రీస్తుకు సిలువేసిండ్రు అంటారు కదా, ఖురాన్ ఏమని చెబుతుంది, అసలు మేరీ తర్వాత అబ్రహాము తర్వాత క్రీస్తు అనే వాళ్ళు వీళ్ళంతా అల్లాహకు దాసులంట అని ఆల్ బకరాలో దివ్య ఖురాన్ చెబుతుంది. ఎన్ని నుంచి చెబుతుందంటే 120 నుంచి 120 నుంచి 253 దాకా చెప్తుంది వచనాల దాకా ఖురాన్లో ఆల్ బకరా దివ్య ఖురాను. తర్వాత ఆల్ బకరా దివ్య ఖురాన్లో 111 నుంచి 133 వచనాల దాకా చెప్తుంది. 111, 112, 113, 120, 121, 125, 130, 133 వచనాలు ఆల్ బకరా దివ్య ఖురాన్ చెబుతుంది. అది ఏమని చెబుతుందంటే మేరీ మరియు క్రీస్తు అబ్రహాము వీళ్ళు అల్లాకు దాసులు. అర్థమైందా? అల్లా వీళ్ళు చెప్పినట్టు విన్నారంట. అంటే మీరు అల్లాకు దాసుని వైపు అంటే అబ్రహామును అల్లా అప్పుడు ఏమైందంటే అబ్రహాము అల్లాకు దాసుడైపోయిండు. అల్లా చెప్పినట్టు అబ్రహాము క్రీస్తు మేరీ విన్నారు. ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసి అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్లో 18 నుంచి 103 దాకా, అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్లో 18 నుంచి 103 వచనాల దాకా ఉంది మేరీ అల్లాకు దాసుడని. తర్వాత వచ్చేసి యేసు, మేరీ, అబ్రహాము. తర్వాత ఆల్ నిసా దివ్య ఖురాన్లో 47 నుంచి 162 దాకా ఒక ఉంది. ఏమనుందంటే మేరీ, యేసు, దీంట్లో ఏముందంటే ఆల్ నిసా దివ్య ఖురాన్లో ఏమనుందంటే క్రీస్తుకు సిలువ వేయబడలేదు, ఆయన చావలేదు అని దీంట్లో ఉంది. అదంతా అబద్ధమని చెబుతుంది. ఏ ఖురాన్ అంటే ఆల్ నిసా దివ్య ఖురాన్. దివ్య ఖురాన్లో ఆల్ నిసాలో నేను చెప్పింది. దివ్య ఖురాన్లో ఎక్కడెక్కడ అంటే ఆల్ బకరా దివ్య ఖురాన్లో 120 నుంచి 253 వచనాలు చెబుతుంది. వచ్చేసి అబ్రహాము, తర్వాత వచ్చేసి మేరీ, తర్వాత యేసు గురించి వీళ్ళంతా అల్లా దాసులని. తర్వాత ఆల్ బకరా దివ్య ఖురాన్లో 87 నుంచి 133 దాకా, 87 వచనాల నుంచి 133 దాకా ఆల్ బకరా దివ్య ఖురాన్లో కూడా చెబుతుంది. ఎవరెవరు ఇప్పుడు మేరీ, వచ్చేసి క్రీస్తు, తర్వాత అబ్రహాము వీళ్ళంతా అల్లాకు దాసులు అయిపోండి అంటే దాసులు అయిపోయిండ్రు ఇది చెప్తుంది. తర్వాత అలీ ఇమ్రాన్ దివ్య ఖురాన్లో అలీ ఇమ్రాన్లో ఏమని చెప్తుందంటే ఇక్కడ ఏమని చెబుతుందని ఇక్కడ కూడా అదే చెబుతుంది విషయము. ఏమని ఇప్పుడు క్రీస్తు, మేరీ, తర్వాత వచ్చేసి అబ్రహాము వీళ్ళు అల్లాకు దాసులని చెబుతుంది. తర్వాత వచ్చేసి దివ్య ఖురాన్లో ఆల్ నిసా దివ్య ఖురాన్లో ఏమని చెప్తుందంటే క్రీస్తుకు సిలువ వేయబడలేదు, ఆయన చావలేదు, తర్వాత వచ్చేసి ఆయన మరణించలేదు, ఇదంతా అబద్ధమని దేంట్లో చెప్తుందంటే ఖురాన్లో దివ్య ఖురాన్లో ఆల్ నిసాలో చెబుతుంది విషయము. ఈరోజు మీకు ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగము 26 మీకు వివరించిన. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను ఇప్పుడు వివరించిన విషయము మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క సారాంశాన్ని కొంతమందికి తెలియజేయడానికి, అందరికీ తెలవడానికి షేర్ చేయండి. మరియు చాలామందికి రీచ్ కావడానికి లైక్ చేయండి. ముఖ్యంగా మనం పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే, మన ఛానల్కు సపోర్ట్గా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇందులో ఏముందనే బైబిల్ నుంచి వచ్చిన పుస్తకం నుంచి భాగం 26 మీకు వివరించిన. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.